హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఎల్ఈడి టెరిటరీ అండి. ఇందులో మనకు లాంగ్ యాక్సెసరీలో అక్కడ మీకు సెప్టంకెళ్ళి చూపిస్తున్నాను. పోస్టర్ వాళ్ళు మీకు చేయి అడ్డం పెట్టి చూస్తున్నాను క్లియర్గా. పోస్టర్ వాల్ అనేది బాగా మూమెంట్ ఉంది. సెప్టమ్ చూడండి, సెప్టమ్ వచ్చేసి మూమెంట్ అనేది తక్కువ ఉంది. మీకు ఆ పార్ట్ అనేది క్లియర్గా ఆ పోర్షన్ వరకు చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి, ఆ మూమెంట్ అనేది చాలా తక్కువ ఉంది. మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి, అది వచ్చేసి మూమెంట్ తక్కువ ఉందండి. మీకు అంటే ఎప్పుడన్నా మీకు డౌట్గా ఉన్నప్పుడు అలాంటి టైంలో చూసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇది వచ్చేసి కలర్ ఫ్లో వ్యూ అండి. మెటల్ రీఎజిటేషన్ కూడా ఉంది, ఎంఆర్ అండ్ సాటాక్స్ వ్యూ అండి. నెక్స్ట్ వచ్చేసి సాటాక్స్ వ్యూలో కూడా చూడండి, మనకు పైన పార్ట్ వచ్చేసి యాంటీరియర్ పార్ట్ అండి. మూమెంట్ అనేది తక్కువ ఉంది. ఇప్పుడు చూస్తున్నాను, చేయడం పెట్టి చూస్తాను, ఆ మూమెంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇది పోస్టీరియర్ కిందితో పోల్చుకుంటే పైన చూడండి డిఫరెన్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు అక్కడ పార్ట్ చూస్తున్నదల్లా ఎల్ఈడి టెరిటరీ అండి. యాంటీరియర్ మూమెంట్ అనేది తక్కువ ఉంది, దాన్ని ఆర్డబ్ల్యూఎంఏ కింద తీసుకుంటాం. మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి నేను చేయబెట్టి చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి అపైకల్ 4 ఛాంబరు. అపైకల్ 4 ఛాంబర్ వచ్చేసి మిడ్ నుంచి మనకు ఎయికెన్షియా ఉందండి. మిడ్ సెప్టమ్ నుంచి అక్కడ మీకు చేయబెట్టి చూస్తున్నాను చూడండి, ఆ పార్ట్ అనేది బాగా మూమెంట్ ఉంది. అవతల అనేది మూమెంట్ అనేది తక్కువ ఉందండి. చాలా క్లియర్గా తెలుస్తుంది కదండి. అక్కడ వచ్చేసి కలర్ ఫ్లోలో మెటల్ రీఎజిటేషన్ ఉందండి. అపైకల్ 4 ఛాంబర్ కలర్ ఫ్లో అండ్ 5 ఛాంబర్ కూడా అయోటా చూస్తున్నాము. అయోటా రీఎజిటేషన్ ఏం లేదు, స్టెనోసిస్ కూడా ఏం లేదండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు 2 ఛాంబర్ వ్యూ చూస్తున్నాను. 2 ఛాంబర్లో డిజిటల్ ఇన్ఫీరియర్ సెప్టమ్ ఉందండి డిజిటల్గా, అండ్ యాంటీరియర్ కూడా ఉంది. క్లియర్గా మూమెంట్ మీకు తెలుస్తుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి మీకు అక్కడ నుంచి చూస్తున్నాను చూడండి, క్లియర్గా మూమెంట్ అనేది తక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు 3 ఛాంబర్ వ్యూ చూస్తాను. ఇక్కడ చేయి అడ్డం పెట్టి చూస్తాను, ఆ పార్ట్ అనేది మూమెంట్ తక్కువ ఉంది. కింద పార్ట్ అనేది మూమెంట్ బాగుంది కదండి. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చేయబెట్టి చూస్తున్నానండి, అంటే ఏ పార్ట్ మూమెంట్ ఉంది, ఏ పార్ట్ మూమెంట్ లేదనేది. నెక్స్ట్ వచ్చేసి 3 ఛాంబర్ వ్యూ అండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ సాటాక్స్ వ్యూ చూస్తున్నాను, అండ్ ఎల్విడిస్ ఫంక్షన్ కూడా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటాను. మైల్డ్ ఎల్విడిస్ ఫంక్షన్ ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.